బతికినన్నాళ్ళు ఊరవతలి జీవితం అనుభవించారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతికారు. సంచార జీవులుగా ఎవరికీ హాని చేయకుండా అంటరాని వాళ్ళుగా ఉండిపోయారు. అయినా సరే పాపిష్టి లోకం వదల్లేదు. చనిపోతే అంతిమ సంస్కారానికి 6 అడుగుల జాగ ఇవ్వలేదు. ఊరి జనం కాళ్లవేళ్ల పడినా కనికరించలేదు. పూడ్చడానికి జాగలేక 2 రోజులుగా శవంతో జాగారం చేశారా అభాగ్యులు. గుండెల్ని మెలిపెట్టే ఈ సంఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో జరిగింది. ఈగ రాంబాబు అనే వ్యక్తి ఆదివారం ఉదయం చనిపోయాడు. దహనం చేయాలంటే జాగలేదు. 2 రోజులైనా అంతిమ సంస్కారాలు కాలేదు. కారణం మృతుడి కులం. సంచార జాతికి చెందిన వాడనే కారణంతో అంతిమ సంస్కారానికి అనుమతి ఇవ్వలేదు. గ్రామంలో శ్మశాన వాటికలు లేవా అంటే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 శ్మశాన వాటికలున్నాయి. కానీ ఒక్కరు కూడా శవాన్ని లోపలికి రానియలేదు. కాళ్లవేళ్ల పడ్డారు. ఏ ఒక్క సామాజిక వర్గం కనికరించలేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్నాం, 6 అడుగుల జాగివ్వండయ్యా, అంతిమ సంస్కారం చేసుకుంటామంటే ఏ ఒక్క మనిషి కరగలేదు. ఏం చేయాలో తోచక ఆ అభాగ్యులు మృతదేహంతో నిరసన చేపట్టారు. ఆధార్ కార్డులున్న తమని అంటరాని వాలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం చేసుకుంటూ మాట్లాడుతున్నామయ్యా. మా బతుకులెట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు పెడతాం వాళ్ళంట అందరూ ఇలాగంటే మా మాగారిని ఏం చేయాలి. చివరకు విషయాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు ఆ ఊరికొచ్చి చూశారు. గ్రామంలో శ్మశానాలను, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకోండని అధికారులు కోరితే ఒక్కరు కూడా స్పందించలేదు. బలవంతంగా ఒక సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికలో పూడ్చిపెట్టాలని చూస్తే వాళ్ళు ఎదురు తిరిగారు. చేసేది లేక అధికారులు నిస్సహాయంగా మిగిలిపోయారు. చివరకు ఒక రైతు ముందుకొచ్చాడు. తన పొలంలో అంతిమ సంస్కారాలు చేసుకోండని పెద్ద మనసుతో 6 అడుగుల జాగిచ్చాడు. అర్థం కావట్లేదు. ఎవరు పెడతాం వాళ్ళంట అందరూ ఇలాగ అడ్డాలు పెట్టేస్తే మా మాగారిని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు.